విశాఖపట్నం ఆరులోవలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తూర్పు ఎస్సీసెల్ నాయకులు ఎస్సీ సామాజిక వర్గం గత 5 ఏళ్లలో ఎంతో పురోభివృద్ధి సాధించిందని, కేవలం వైసీపీ పాలనలోనే ఎస్సీలకు సంపూర్ణ అభ్యున్నతి సాధ్యమైందని తూర్పు ఎస్సీసెల్ నాయకులు పేర్కొన్నారు. 14 ఏళ్లలో టీడీపీ పాలనలో ఎస్సీ సామాజిక వర్గం అలసత్వానికి గురైందని ఆరోపించారు. ఎస్సీ ఎస్టీ వెనుకబడిన వర్గాలకు సామాజికంగా ఆర్థికంగా సమస్థాయికి తీసుకువెళ్లడానికి వైఎస్ జగన్ కృషి చేస్తున్నారన్నారు. వెలగపూడి రామకృష్ణ బాబు 3 దఫాలు ఎమ్మెల్యేగా గెలిచిన నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి నామం మాత్రమే అని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ విభాగం జనరల్ ఇన్ఛార్జ్ అల్లంపల్లి రాజబాబు, ఎస్సీ విభాగం స్టేట్ జనరల్ సెక్రటరీ గూడపాటి విక్టర్, ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు బోని శివరామకృష్ణ, ఎస్సీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి వీరరాజు, కాకర్ల గోవింద్, డేవిడ్, మువ్వల శ్రీను, అర్జున్, శ్రీధర్, ఇతర సంఘాల నాయకులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమిటి, అంతకుముందు 14 సంవత్సరాలు చేసిన చంద్రబాబు నాయుడు సీఎంగా చేసిన 14 సంవత్సరాల్లో ఆయన ఏజెండా పెట్టింది లేకపోతే బైలా పెట్టింది ఎంతవరకు నెరవేర్చారు మేము ముందుగా డిస్కస్ చేసుకున్నాం. ఏంటి అంటే ఇది 100% 99.999% జగన్మోహన్ రెడ్డి నెరవేరిస్తే 99% అమలుపరచకుండా చంద్రబాబు నాయుడు పరిపాలన చేయడం జరిగింది. దీన్ని బేరీ చేసుకుని ఏంటి ఎవరికి ఇందులో ఎక్కువ మేలు జరిగింది అంటే మా ఎస్సీ ఎస్టీ వర్గానికే ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి నాయకత్వం జరిగిన అమలు స్కీమ్స్ కానీ లేకపోతే వేరే ఇది కానీ ఆ దీంట్లోనే ఎస్సీ వర్గానికి ఎక్కువ మేలు జరిగిందని చెప్పేసి మేము ఘంటాపదంగా చెప్పదలుచుకున్నాం. ఏంటి మేలు జరిగింది అని అంటే ఏ స్కీమ్ వచ్చినా మొదటి నుంచి కూడా స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినా కానీ ఈ రోజు వరకు కూడా ఎస్సీ వర్గం పైకి ఒక ఎడ్యుకేషన్ విషయంలో కానీ ఒక సామాజిక వర్గం కానీ ఆర్థికంగా కానీ పుంజుకోలేకపోయాం. ఒక్క 75 సంవత్సరాల్లో ఒక ఇందిరాగాంధీ మాత్రమే ఎస్సీలు గుర్తించగలిగింది. ఇందిరాగాంధీ టైంలో ఆ తర్వాత ఎవరైనా గుర్తించగలిగారు అంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కడ మాత్రమే మా ఎస్సీ వర్గాన్ని ఎస్టీ వర్గాన్ని గుర్తించగలిగిన నాయకుడు, ఏకైక నాయకుడిని ఘంటాపదంగా చెప్పగలుగుతున్నాం. ఎందుకని అంటే ఎడ్యుకేషన్ తీసుకుందాం, నాడు నేడు కానీ లేకపోతే స్కూల్స్లో బాత్రూమ్స్ కానీ మెయింటెనెన్స్ కానీ లేకపోతే స్కూల్ యొక్క వాతావరణాన్ని కానీ ఆయన సమూలంగా మార్చి ప్రతి ఒక్కరికి కూడా అన్ని సదుపాయాలు, ఫీజు రియంబర్స్మెంట్తో పాటు బట్టలు, షూ, బ్యాగు అన్నీ ఇచ్చి వాళ్ళకి అమ్మఒడి పథకం కింద కొంత అమౌంట్ ఇచ్చి ప్రతి వాళ్ళని కూడా డ్రాప్ అవుట్స్ లేకుండా స్కూల్కి పంపాలి అని చెప్పేసి ఆయన ఎప్పుడైతే నిర్ణయించి దాన్ని అమలు కూడా చేయడం జరిగింది. అటువంటి నాయకుడిని మేము సమర్థించాలని చెప్పేసి అటువంటి నాయకుడికి మేము ఓటేయాలని చెప్పేసి మేము నిర్ణయించడం జరిగింది. ఎందుకనంటే ఇంగ్లీష్ విద్య కూడా పెట్టారు. ఇంగ్లీషు మీడియం పెట్టినప్పుడు మొత్తం దేశమంతా కూడా ఎక్కడ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి దగ్గర నుంచి కింద వరకు కూడా ఇంగ్లీష్ మీడియం కరెక్ట్ కాదు, ఇంగ్లీష్ మీడియం పెట్టొద్దు, ఇంగ్లీష్ మీడియం పెడితే బడుగు బలహీన వర్గాలన్నీ కూడా చదివేసి ఇతర దేశాలకు వెళ్ళిపోయి మా మీద పెత్తనం చేస్తూ కూర్చుంటారు, వీళ్ళు పలకి మొయ్యాల్సిందే తప్ప పలకి ఎక్కడానికి వీల్లేదు అనే దీని మీద వాళ్ళందరూ కూడా కోర్టులకు వెళ్ళడం జరిగింది, ఆపడం జరిగింది, ప్రతి మీటింగుల్లో కూడా చెప్పడం కూడా జరిగింది. అటువంటి టైంలో కూడా ఈయన నిర్ణయం చేసుకుని ఇంగ్లీష్ మీడియం పెట్టడం జరిగింది. ఈ రోజుని ఇంగ్లీష్ మీడియం పెట్టడం వల్ల ఈ 5 సంవత్సరాల్లోనే రిజల్ట్ ఎలా వచ్చింది అని అంటే బ్రహ్మాండమైన రిజల్ట్ వచ్చింది. మన 10th ఇంటర్మీడియట్లో గవర్నమెంట్ స్కూల్స్లో ఈ రిజల్ట్ ఈ 75 సంవత్సరాల్లో ఎందుకు రాలేకపోయిందని మేము క్వశ్చన్ చేస్తాం. ఈ 75 సంవత్సరాలు ఈ రిజల్ట్ ఎవరు తీసుకురాలేకపోయిందని ఎందుకు తీసుకురాలేకపోయిందని మేము అడుగుతున్నాం. కానీ ఈయన జగన్మోహన్ రెడ్డి ఆ రిజల్ట్ తీసుకురాగలిగారు. అందుకు మేము ఆయనకి సపోర్ట్ చేస్తున్నాం. ఆయన విదేశాల్లో స్టూడెంట్స్ తోటి పెద్ద పెద్ద నాయకులతోటి పోటీ పడే తత్వాన్ని స్టూడెంట్స్ తీసుకెళ్తారు. అది ఆ వర్గం ఎవరు అని అంటే మా వర్గంలోనే ఉన్నారు. మా వర్గమే ఎప్పుడు వెనకబడి చెడుచూపు చూసుకుని ఆఖరికి స్కూల్స్ కూడా సరిగ్గా వెళ్ళకుండా కూడా ఉన్నాయి. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సాంస్కృతిక ఎన్నికలు ఏదైతే ఉన్నాయో మరి రేపు మే 13వ తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి. మరి ఎన్నికలు ప్రతి రాష్ట్రంలోనే జరుగుతుంటాయి. భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఏదైతే
నియమ నిబంధనలతో రాజ్యాంగం అమలుపరిచారో రాజ్యాంగం ప్రకారంగా ఎన్నికలకు వెళ్ళాలి కాబట్టి ఆ యొక్క ఎన్నికలు జరుగుతున్నాయి. మరి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఎస్సీలకు పెద్దపీట వేశారు, ఎస్టీలకు పెద్దపీట వేశారు, మిగతా మైనార్టీలకి బీసీలకు కూడా పెద్దపీట వేశారు. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వకముందు ఏదైతే వాదార్పు యాత్ర చేశారో ఆ యొక్క వాదార్పు యాత్రలో మరైనా ఇరుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు కూడా పాదయాత్ర చేసి ప్రతి జిల్లాలోని ప్రతి మండలంలోని క్షుణ్ణంగా పరిశీలన చేసి ప్రతి పేదవాడి కష్టాన్ని దగ్గర నుంచి చూసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలుగానే ఉన్నారు, ఎస్టీలుగానే ఉన్నారు, బీసీలు మైనార్టీలు ఎక్కడేసిన వారు అక్కడే ఉన్నారు. కానీ రాష్ట్రం మాత్రం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా చేసి 43 సంవత్సరాలు అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో పేదల కోసం ఏం చేశాడు? ఈ రాష్ట్రంలో ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనార్టీలకు కానీ ఆయన చేసింది ఏంటి? కేవలం చంద్రబాబు నాయుడు మాయమాటలు చెప్పి మోసాలు చేసి రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి కేవలం ఏదైతే అగ్రవర్ణాలు ఉన్నారో ఆ యొక్క అగ్రవర్ణాలు కొమ్ముగాసి ఈ రాష్ట్రం డబ్బున్నవాడిగా పెంచుకుంటూ పోయాడే తప్ప ఈ రాష్ట్రంలో ఎస్సీలుగానే ఉంచాడు, ఎస్టీలుగానే ఉంచాడు. ఈ రాష్ట్రంలో ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఏ రోజైనా మనుగడ సాగించారా అంటే మీరు సోదరులు చెప్పినట్టుగా ఆనాడు ఇందిరాగాంధీ టైంలో ఏదైతే ఎస్సీలకి ఎస్టీలకి నేను ఉన్నానని చెప్పేసి ఆ వేళ గొర్రెలు భూమి లేనటువంటి భూమి, ఇల్లు లేనటువంటి ఇల్లు ఇచ్చి ఆదుకున్నటువంటి వ్యక్తి భారతదేశంలోనూ ఇందిరాగాంధీ తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేటప్పటికి ఎంతో మంది ముఖ్యమంత్రులు చేశారు, ఎంతో మంది ముఖ్యమంత్రులతో పాటు ప్రధానమంత్రులు కూడా ఈ రాష్ట్రానికి వచ్చారు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు మాత్రం అలాగే ఉండిపోయారు. మరి చంద్రబాబు నాయుడు అయితే ఏకంగా 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఒక పాత్రికా సోదరులు అడగగా ఏమంటే చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ మీరు కానీ ఎవరి కడుపునన్నా పుట్టాలనుకుంటే ఎవరి కడుపును పుడతారని అడిగితే ఏమంటే ఎవరైనా ఎవరి కడుపునన్నా పుట్టాలనుకుంటాం కానీ ఎస్సీలుగా పుట్టాలనుకుంటామా అని అన్నటువంటి ఒక దౌర్భాగ్యుడు చంద్రబాబు నాయుడు. మరి అలాంటి చంద్రబాబు నాయుడు బీసీ ఓట్లతో గెలిచి బీసీలు అడిగి సార్ మేము మత్స్యకారులుగా ఉండిపోతున్నాం, వేటకైతే చచ్చిపోతున్నాం, మా బాధ లేదని అడిగితే తోలు తీస్తానన్నాడు. నాయి బ్రాహ్మణులేమో సార్ మేము కుల వృత్తులతో బతుకుతున్నాం, మాకు ఎక్కడా కూడా న్యాయం జరగట్లేదు, మీరు గెలిస్తే మాకు ఉపాధి కల్పిస్తారన్నారు, మాకు ఏంటని అడిగితే తోలు తీస్తానన్నాడు. కేవలం పేదవాడి ఓట్లతో గెలిచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వు అనుభవంతో గెలిస్తే 2014